కనీసం పోటీ చేద్దామని నాకు తెలిసి 175 మంది మనుషులు కూడా దొరికే పరిస్థితి లేదు. ఎదురు తలకు 5 లక్షలు ఇస్తామన్నా చేస్తారు. అది 2014లోనే జరిగింది. 2014లో ఎవడు పోటీ చేశాడు? అంటే మిగిలిన పార్టీల్లో ఉన్న అసంతృప్తులు కానీ ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది అసంతృప్తులు బయటకు వస్తారు అనే ప్రచారం ఉంటారు, పార్టీలు లేకుండా ఉంటారు. అటువంటి వాళ్ళకి కాంగ్రెస్ ఒక షెల్టర్ అవుతుందేమో అని. వాళ్ళందరూ అయితే భారతీయ జనతా పార్టీకి పోవచ్చు, కాంగ్రెస్కి పోతారని నేను అనుకోను. ఎందుకంటే సెంటర్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి దరిదాపుల్లో లేదు. అదేదన్నా ఉందంటే కొంచెం అంటే చాలా మంది మూలాలు కాంగ్రెస్ లో ఉంటాయి వెతికితే. వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు చాలా మంది అటు నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మళ్ళీ తిరిగి అంటే టీడీపీకి వెళ్ళలేని వాళ్ళు లేదంటే టీడీపీ జనసేన కూటమిని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళకి ఇది ఒక షెల్టర్ అవుతుందా? ఏముండదు, కాంగ్రెస్ పార్టీకి ఆ సీన్ ఉండదు. ఇప్పుడు కమ్యూనిస్టుల దగ్గరికైనా పోవచ్చు కదా, లేకపోతే కేఏపాల్ పార్టీలోకైనా పోవచ్చు కదా, ఏముంది దాంట్లో? వీళ్ళకి ఆల్టర్నేటివ్గా దాన్ని చూసే పరిస్థితి పోయింది. అంటే అసలు కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక మళ్ళీ ఒక పార్టీగా చూసేటటువంటి స్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకు అంటే శాశ్వతంగా తనని తాను సమాధి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 75 ఏళ్ల దాని రాష్ట్ర పురోగతిని సమాధి చేసి వదిలిపెట్టింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ సమాధిలో